హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేణుగోపాల్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు క్రెడిట్ కార్డు వాడుతున్నా మరియు క్రెడిట్ కార్డు వాడాలి అనుకుంటున్న వాళ్ళకి క్రెడిట్ కార్డు గురించి మీకు తెలియని మరియు నాకు తెలిసిన మరికొన్ని విషయాలను మీతో పాటు షేర్ చేసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. చాలా రకాల బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సంస్థలు కొన్ని రకాల కార్డ్స్ని అయితే ఇష్యూ చేస్తున్నాయి. అందులో మనం ఎక్కువగా వింటున్నటువంటి పేర్లు రెండు. ఒకటి డెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్. మరి డెబిట్ కార్డ్కి క్రెడిట్ కార్డ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? డెబిట్ కార్డ్ ఎందుకు యూజ్ చేస్తారు? మన సేవింగ్స్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని ఫిజికల్గా డ్రా చేయడానికి మరియు మన అకౌంట్లో ఉన్న అమౌంట్ని ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఏటీఎం కార్డ్నే డెబిట్ కార్డ్ అని చెప్తారు. ఎస్, మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్నే డెబిట్ కార్డ్ అని చెప్పి అంటారు. ఇది కూడా చాలామందికి తెలియదు. మరి క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? క్రెడిట్ అంటేనే అప్పు. ఈ అప్పుని ఎవరికి ఎలా అందిస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఆల్రెడీ తెలుసుకున్నట్లు డెబిట్ కార్డ్ అంటే మన అకౌంట్లో మనీ కాబట్టి దానిని మనం తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. మరి క్రెడిట్ కార్డ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బ్యాంకును తీసుకోండి. ఆ బ్యాంకు ఎవరైనా కస్టమర్కి క్రెడిట్ కార్డు ప్రొవైడ్ చేయాలి అని అంటే ఆ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లో కానీ లేదా ఎఫ్డీల ద్వారా కానీ లేదా ఆర్డీల ద్వారా కానీ లేదా ఇతర ఏవైనా సేవింగ్స్ స్కీమ్స్ ద్వారా దాచుకున్నటువంటి డబ్బుని సిబిల్ స్కోర్ ఆధారంగా వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలను పరిశీలించి క్రెడిట్ స్కోర్ 700 కంటే ఎక్కువగా ఉన్న కస్టమర్స్కి కొంత అమౌంట్ని వాళ్ళకి అప్పుగా క్రెడిట్ కార్డ్ రూపంలో అయితే ఇస్తారు. ఇది పబ్లిక్ మనీ కాబట్టి మనం నిర్దిష్టమైన వ్యవధిలో మనం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియక ఈ పబ్లిక్ మనీ కట్టేటప్పుడు చాలా రకాల మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. మనం ఇప్పుడే సిబిల్ స్కోర్ ఆధారంగా అని చెప్పాం. ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంటి? చాలామందికి తెలియని విషయం ఏంటంటే సిబిల్ అనేది ఒక సంస్థ. సిబిల్ అంటే CIBIL, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. ఇది ఒక సంస్థ. 2001లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఈ సంస్థని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా ఒక కస్టమర్ బ్యాంకులో కానీ ఏదైనా ఫైనాన్షియల్ సంస్థలో కానీ ఒక అప్పుని తీసుకున్నట్లయితే ఆ అప్పుని తిరిగి కట్టే విధానాన్ని బట్టి ఈ సిబిల్ అనే సంస్థ వాళ్ళకి స్కోర్ అయితే ఇస్తుంది. ఈ స్కోర్నే క్రెడిట్ స్కోర్ అని అంటారు. సిబిల్ స్కోర్కి బదులు మనం క్రెడిట్ స్కోర్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా సిబిల్ స్కోర్ కాదు, క్రెడిట్ స్కోర్. కానీ మన భారతదేశంలో 2001 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న ఈ సిబిల్ అనే సంస్థ ఇచ్చిన క్రెడిట్ స్కోర్ ఆధారంగానే ఎక్కువ బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సంస్థలు కస్టమర్స్కి అప్పులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అందుకనే నానుడిలో ఇది సిబిల్ స్కోర్గా మారిపోయింది. ఈ సిబిల్ అనే సంస్థతో పాటు 2010లో ఇంకొక 3 క్రెడిట్ స్కోర్ క్యాలిక్యులేట్ చేసేటటువంటి సంస్థలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అవి ఒకటి ఎక్స్పీరియన్, 2 ఈక్విఫాక్స్, 3వది క్రెడిట్ ఇన్ఫర్మేషన్. ఈ 3 సంస్థలు కూడా కస్టమర్ యొక్క క్రెడిట్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తాయి. క్రెడిట్ స్కోర్ అనేది మినిమం 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. మరి జీరో ఉంటుందా? ఉంటుంది. ఏదైనా ఒక అకౌంటు ఓపెన్ చేసి 6 నెలల వరకు కూడా ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగకపోతే గనక దానికి యొక్క క్రెడిట్ స్కోర్ని జీరోగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మరి బెస్ట్ సిబిల్ స్కోర్ ఏదంటే 700 నుండి 900 మధ్యలో ఉండే ఈ స్కోర్ని బెస్ట్ సిబిల్ స్కోర్ అంటారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవడం లేదా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ మనం చేసే ట్రాన్సాక్షన్స్, అంటే మన అప్పుల్ని మనం కట్టే విధానాన్ని బట్టి ఈ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది మరియు తగ్గుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ అనే పదాన్ని 1887లో ఎడ్వర్డ్ బెల్లమీ అనే నావలిస్ట్ తన యొక్క లుకింగ్ బ్యాక్వర్డ్ అనే నవల్లో 11 సార్లు ప్రస్తావించడం అయితే జరిగింది. అప్పటి నుంచే ఈ క్రెడిట్ కార్డ్ అనే వర్డ్కి ప్రాముఖ్యం అయితే పెరిగింది. క్రెడిట్ కార్డు మీద 16 డిజిట్లు అయితే ఉంటాయి. ఈ 16 డిజిట్లలో మొదటి 6 డిజిట్లు బ్యాంక్ యొక్క నంబర్ని సూచిస్తాయి. తరువాతి 9 డిజిట్లు ఒక కస్టమర్కి ఆ బ్యాంకు ఆ లోన్కి ప్రొవైడ్ చేసే అకౌంట్ నెంబర్ని సూచిస్తుంది. మిగిలిన ఆ ఒక్క నెంబరు ఆ కార్డు యొక్క వెరిఫికేషన్ డిజిట్. మొదట్లో మనం మాట్లాడుకున్నట్టు క్రెడిట్ కార్డు వాడేటప్పుడు మరియు క్రెడిట్ కార్డు యొక్క పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్స్
ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏమిటి? ఒక కస్టమర్కి ₹1,00,000 లిమిట్తో ఒక క్రెడిట్ కార్డు ఉందనుకుందాం. నిజానికి అతనుకున్న గుడ్ క్రెడిట్ లిమిట్ ఏంటంటే ఆ ₹1,00,000లో 30,000 మాత్రమే. ఈ 30,000 మాత్రమే అతని యొక్క అవసరాలకు అతను వాడుకుని తిరిగి కట్టినట్లయితే అతని యొక్క సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ అతనికి అత్యవసర పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ అమౌంట్ కావాల్సి వస్తే అతని యొక్క మ్యాక్సిమం క్రెడిట్ లిమిట్ 70%, అంటే ₹70,000 మాత్రమే అతను యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 70% వాడుకున్న తర్వాత అతను ఆ అమౌంట్ తిరిగి కట్టలేని పక్షంలో ఆ అమౌంట్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు అతనికి పడే ఇంట్రెస్ట్ అనేది అతని యొక్క క్రెడిట్ లిమిట్ని దాటకుండా ఉండడం కోసం ఒక కస్టమర్ మ్యాక్సిమం 70% కన్నా ఎక్కువ క్రెడిట్ లిమిట్ని యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, అదే కస్టమరు 1,00,000 అమౌంట్ని యూజ్ చేశాడు అనుకుందాం. తిరిగి చెల్లించలేని పక్షంలో అతనికి స్టేట్మెంట్ రిలీజ్ అయిన తరువాత అతను ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు అతనికి పడే ఇంట్రెస్ట్ అనేది అతని క్రెడిట్ లిమిట్ని దాటి వెళ్ళిపోతుంది. అతని యొక్క కార్డులో అయితే ఓవర్ లిమిట్ అని చూపిస్తుంది. దీనివల్ల అతని సిబిల్ స్కోర్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎంత సమయంలో మనం ఈ క్రెడిట్ కార్డు యొక్క అమౌంట్ని పేమెంట్ చేయాల్సి ఉంటుంది? చాలా రకాల బ్యాంకులు ఎక్కువగా తమ యొక్క స్టేట్మెంట్ని 30 రోజుల సమయంలో ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్రెడిట్ కార్డ్ని 15వ తారీఖు తీసుకున్నారనుకుందాం. అది 15వ తారీఖున మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనవరి నెల, జనవరి 15వ తారీఖున మీరు ఒక ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మీరు ఎటువంటి అమౌంట్ని కట్టవసరం లేదు. అంటే మీరు చేసిన ట్రాన్సాక్షన్కి 30 రోజుల సమయం అయితే వస్తుంది. ఇదే కాకుండా స్టేట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొక 20 రోజుల సమయాన్ని అయితే అడిషనల్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ 30+20, కొన్ని రకాల బ్యాంకులు అయితే 20 బదులు 15 మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే 45 నుంచి 50 రోజుల మధ్యలో మీరు యూజ్ చేసుకున్నటువంటి ఆ అమౌంట్ని మీరు పేమెంట్ చేసినట్లయితే మీ యొక్క ట్రాన్సాక్షన్కి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది ఈ క్రెడిట్ కార్డ్ సంస్థలు మీ మీద ఇంపోజ్ చేయవు. ఒకవేళ మీరు డ్యూ డేట్ టైంలో ఈ అమౌంట్ని కట్టలేకపోయినట్లయితే డిపెండింగ్ ఆన్ ఆ బ్యాంకు యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. చాలామంది స్టేట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మినిమం అమౌంట్ డ్యూ అండ్ టోటల్ అవుట్ స్టాండింగ్లో మినిమం అమౌంట్ కట్టి నేను కొంత అమౌంట్ కట్టాను, ఈ అమౌంట్ అందులోంచి డిడక్ట్ అవుతుందని మీరు అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఆ అమౌంట్ కట్టిన తర్వాత మిగిలిన అమౌంట్కి నెక్స్ట్ స్టేట్మెంట్లో ఆ బ్యాంకు ఛార్జ్ చేస్తుంది. దానివల్ల మీరు ఆ మినిమం డ్యూలు ఎన్ని నెలలు కట్టినప్పటికీ అసలు టోటల్ అవుట్ స్టాండింగ్ అలాగే మిగిలిపోతుంది. ఈ విషయం తెలియక చాలామంది కస్టమర్లు నేను ఇప్పటి వరకు ఈ మినిమం అమౌంట్ కడుతూనే వచ్చాను, ఎప్పటి వరకు నా అమౌంట్ ఇంతే ఉందా అని చెప్పి ఇంటికి వచ్చినటువంటి కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్తో కానీ లేదా బ్యాంకింగ్ అఫీషియల్స్తో కానీ మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం వల్ల కొంతమందికి లాభాలు జరిగాయి, మరి కొంతమందికి నష్టాలు జరిగాయి. ఈ నష్టాలు జరిగిన వాళ్ళలో ఎక్కువ మంది క్రెడిట్ కార్డు యొక్క ప్రొసీజర్ని సరిగ్గా తెలుసుకోకపోవడం వలన ఎక్కువ నష్టాలు అయితే పొందడం జరిగింది. వాళ్ళ యొక్క డ్యూ డేట్ గురించి కానీ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ గురించి కానీ ఈ సేల్ చేసినటువంటి ఈ స్టాఫ్ ఎవరో సరిగ్గా వివరించకపోవడం, ఒకవేళ ఏదైనా నెలలో వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకి పడే ఫైన్లు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళకి ఫ్యూచర్లో దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తారనేది సేల్ చేసేవాళ్ళు చెప్పరు. అలాగే ఈ క్రెడిట్ కార్డు తీసుకునేటువంటి కస్టమర్స్ కూడా కొంతమంది అడగపోవడం జరుగుతుంది. ఆ ఫ్రెండ్ ఒక వ్యక్తి ₹1,00,000 తన క్రెడిట్ కార్డు నుంచి యూజ్ చేసుకుని దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈఎంఐ కన్వర్ట్ చేసిన తర్వాత 2 నెలలకి అతని జాబ్ పోవడం అయితే జరిగింది. జాబ్ పోయిన తరువాత అతను ఆ ఈఎంఐలని కట్టలేని పరిస్థితుల్లోకి వచ్చేసాడు. అప్పటి నుంచి తనకి బ్యాంక్ నుంచి కాల్స్ రావడం మరియు ఫీల్డ్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ తన యొక్క హౌస్ని విజిట్ చేసి మాట్లాడడం, అస్తమాటం తన యొక్క హౌస్కి రావడం చూసి అతనికి కోపం వచ్చి ఆ అమౌంట్ని కట్టకుండా తన నెంబర్ని స్విచ్ ఆఫ్ చేసి ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి అతను వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో కొన్ని రోజుల తర్వాత అతని యొక్క కాంటాక్ట్ని వాళ్ళు కనిపెట్టి ట్రేస్ అవుట్ చేసి అతన్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత అతనికి
సెటిల్మెంట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అతను వాడుకున్న రూ. 1,00,000 ఇప్పుడు 1,45,000 దాకా ఇంట్రెస్ట్తో అయ్యింది. అయితే అతనికి 50% వేవర్ అయితే ఇవ్వడం జరిగింది. 50% అమౌంట్ అయితే అతనికి మీరు 50% అమౌంట్తో మాత్రం కడితే చాలండి, మిగతా అమౌంట్ మీరు కట్టవసరం లేదని ఆఫర్ ఇవ్వడం జరిగింది. దానికి కక్కుర్తి పడిన మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఆ అమౌంట్ని 75,000 ఆ అమౌంట్ని తను కట్టడం అయితే జరిగింది. మిగిలిన అమౌంట్ అంటే మిగిలిన 75,000 అతనికి మిగిలింది అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు తీసుకున్నది రూ. 1,00,000, మీరు ఆల్రెడీ 2 నెలలు ఈఎంఐ అయితే కట్టేయడం జరిగింది. ఈ 2 నెలలు ఈఎంఐ కాకుండా మీకు ఇంట్రెస్ట్ రూపంలో ఇంకొక 45,000 రూపాయలు అయితే మీకు యాడ్ అయింది. దాంట్లో మీకు 50% వేవర్ ఇస్తున్నారు. అంటే మనం ఆల్రెడీ 50% ప్లస్ ముందు కట్టిన ఈఎంఐలతో కలిపి 50% కంటే మనం ఎక్కువ కట్టడం జరిగింది. కానీ మిగిలిన 50% మనకి మిగిలింది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మిగిలిన అమౌంట్ మనం పూర్తిగా కట్టనవసరం లేదని మీరు అనుకుంటారు. కానీ కాదు, ఎప్పటికైనా ఈ మిగిలిన అమౌంట్ అనేది మీ సిబిల్లో అలా నోట్ చేయబడి ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్లో ఈ అమౌంట్ అనేది నోట్ చేయబడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా బ్యాంక్కి మళ్ళా లోన్కి వెళ్ళినప్పుడు మీరు పలానా టైంలో రూ. 1,00,000 తీసుకుని 55,000కి లేదా 1,50,000 రూపాయల అవుట్ స్టాండింగ్ని 75,000కి సెటిల్మెంట్ చేసుకున్నారు. కాబట్టి మీకు ఇప్పుడు ఈ పెద్ద లోన్ రావాలంటే ఆ 75,000 రూపాయల లోన్ని మీరు ఇమీడియట్గా క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పని అంటారు. మీరు పెద్ద లోన్ వస్తుంది కదా అని చిన్న లోన్ని మళ్ళీ క్లియర్ చేస్తారు. కానీ మీకు ఆ పెద్ద లోన్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువకే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇలా చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ అనేది బాగా తగ్గిపోతుంది. సిబిల్ స్కోర్ ఎంత తక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడో కట్టే ఆ మిగిలిన అమౌంట్ని మీరు రెగ్యులర్గా ఈఎంఐ రూపంలో కట్టుకున్నట్లయితే మీరు తీసుకునే పెద్ద లోన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి మీరు ఎవరెవరో సోషల్ మీడియాస్లో యూట్యూబ్లో చెప్పిన దాన్ని తీసుకుని మీరు సెటిల్మెంట్ చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఈ సిబిల్ స్కోర్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ కూడా పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ పథకాలు కానీ లేదా గవర్నమెంట్ నుంచి వచ్చే ఇళ్ల లోన్లు కానీ సెక్యూర్ లోన్స్ కానీ మీకు రావాలి అని అంటే మీరు సిబిల్ స్కోర్ని బాగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి కట్టలేని పక్షంలో బ్యాంక్ నుంచి 90 రోజుల సమయాన్ని అయితే మీరు తెచ్చుకోవచ్చు. దీన్ని ఎన్పిఏ పీరియడ్ అని అంటారు. నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్ లేదా అసెట్ అని చెప్తారు. 90 రోజుల లోపు మీరు కట్టాల్సిన పేమెంట్ని కట్టుకున్నట్లయితే మీ యొక్క సిబిల్ స్కోరు ఎటువంటి ఇంపాక్ట్ అవ్వకుండా సిబిల్ స్కోర్ అనేది మీకు బాగుంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు ఏం చెప్పినా సరే ఒక అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పు కట్టాల్సిన బాధ్యత మనకి ఎప్పుడూ ఉంటుంది. అది కూడా మనం పబ్లిక్ మనీని యూజ్ చేసుకుంటున్నాం. అందులో మన కుటుంబ సభ్యుల డబ్బులు కూడా ఉన్నట్లే. కాబట్టి మనం తీసుకున్న లోన్ని తిరిగి కట్టాల్సిన బాధ్యత అయితే మనకుంది. ఫైనల్గా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది కొన్ని వర్గాలకి మంచిది, కొన్ని వర్గాలకి చెడ్డది. ఎందుకంటే మీరు చేసే జాబ్ని బట్టి మీరు మంత్లీ పేమెంట్ చేయగలరా, లేదా మీరు చేసే బిజినెస్ని బట్టి ఒకసారి టోటల్ అవుట్ స్టాండింగ్ క్లియర్ చేయగలరా, లేదా ఈఎంఐల్లో క్లియర్ చేయగలరా, మనకొచ్చే ఆదాయం ఎంత, మన యొక్క ఆర్థిక స్థితిగతులు ఎంత, మన ఇంట్లోకి ఎంత అమౌంట్ని మనం ఖర్చు చేస్తున్నాం, మిగిలిన అమౌంట్లో మనం ఈ అప్పును కట్టగలమా అనే అంశాలని మనం పరిగణలోకి తీసుకుని క్రెడిట్ కార్డ్ని అప్లై చేయాల్సి వస్తుంది. లేదంటే మీకు ఫ్యూచర్లో ఏదైనా లోన్ కానీ లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి సంబంధించిన హోమ్ లోన్స్ కానీ అప్లై చేసినప్పుడు ఈ సిబిల్ స్కోర్ విషయంలో అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లేదా బ్యాంకులు లోన్లు ప్రొవైడ్ చేసినప్పటికీ మీకు అత్యధికమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకు లోన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు సిబిల్ స్కోర్ని బాగా మెయింటైన్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కోవాల్సి వచ్చినా లేదైనా ఒక మంచి ఇల్లు కట్టుకోవాల్సి వచ్చినప్పుడు మీకు తక్కువ రేటుకే రుణం అనేది దొరుకుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సిబిల్ స్కోర్ని బాగా మెయింటైన్ చేయండి. మీకు యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఇచ్చే
ఫేక్ ఇన్ఫర్మేషన్ని తీసుకుని మీరు లోన్స్ సక్రమంగా కట్టకపోవడం వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్యూచర్ అనేది ఇబ్బందుల్లో పడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ వేణుగోపాల్. థ్యాంక్ యూ వెరీ మచ్.